నీ జీవితంలో ఒకవేళ నీవెదుర్కొంటున్న పరిస్థితుల వలన అపనమ్మకం వస్తుంటే అపనమ్మకాన్ని తీసివేయగలిగిన డాక్టర్ ఎవరు? చాలా రకాలైన రోగాలు ఇది తగ్గాలి, అది తగ్గాలి, అది పోవాలి, ఇది పోవాలంటే ఒక స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఉంటారు కదా, ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క డాక్టర్ ఉంటారు. అపనమ్మిక తీసేయాలంటే ఎవరండి ఆ డాక్టరు? ఆ పరమ వైద్యుడు ఎవరంటే దేవుడే, యేసుక్రీస్తు ప్రభువారే. నీకు అపనమ్మిక వచ్చిందా? ఆయనకి చెప్పుకో, అయ్యా నాకు అపనమ్మికగా ఉందయ్యా, ఈ అపనమ్మిక తీసివేయి. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నమ్మికతో ప్రార్థన చేయలేకపోతున్నా, నీ సన్నిధానానికి వచ్చినప్పుడు నమ్మికతో రాలేకపోతున్నా, కొన్నిసార్లు స్తుతించేటప్పుడు నమ్మికతో స్తుతించలేకపోతున్నా, కొన్ని చూస్తూ ఉన్నప్పుడు మై ఫెయిత్ ఇస్ షేకెన్, మై ఫెయిత్ ఇస్ షాటర్డ్ ఇన్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్. కొన్ని పరిస్థితులు చూస్తూ ఉన్నప్పుడు నా విశ్వాసం కొంచెము చెదిరిపోతున్నట్లు అనిపిస్తుంది, నా విశ్వాసం కొంచెం కదిలిపోతున్నట్లు అనిపిస్తుంది. నాకు అపనమ్మిక రాకుండా సహాయము. ఇఫ్ యు ఆర్ స్ట్రగ్లింగ్ విత్ ద క్వశ్చన్ వై, ఎందుకు అనే ప్రశ్న వస్తే నీ నమ్మిక చెదిరిపోకుండా చూసుకో, నీ నమ్మిక పాడైపోకుండా చూసుకో. ఎందుకంటే నిన్ను దేవునిలో నిలబెట్టేది ఆ నమ్మికే. విశ్వాసం ఒక లంగర్ లాంటిదండి. ఫెయిత్ ఇస్ లైక్ అన్ యాంకర్ టు ద సోల్. విశ్వాసము ఒక లంగరు వంటిది. నీ జీవితంలో తుఫాన్లు వస్తాయి, ప్రతి ఒక్కరి జీవితంలో వస్తాయి తుఫాన్లు. కానీ నిన్ను కదలకుండా స్థిరంగా నిలిపేది దేవునిలో ఏంటంటే ఆ అచంచలమైన విశ్వాసం. అపనమ్మిక వచ్చిందంటే అంతే. సందేహం వచ్చిందంటే గాలి చేత కొట్టబడిన స్థితిలోకి మన విశ్వాస జీవితం వెళ్ళిపోతుంది. కొన్నిసార్లు మన జీవితము మరి దేవునికి చాలా దూరం కూడా అయిపోయే ప్రమాదం ఉంది. కనుక వాయ్ అనే ప్రశ్న వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో నీ చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? ఒక చిన్న బిడ్డలాగా, జస్ట్ లైక్ అ చైల్డ్, గివ్ మీ చైల్డ్ లైక్ ఫెయిత్. మీరు చిన్నపిల్లల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించరు అని యేసయ్య చెప్పారు కదండి. చిన్నపిల్లల వంటి వారు అవ్వడం అంటే ఏంటి? పిల్లలకి ఏమైనా చెప్తే నమ్ముతారు. కొంతమంది తల్లులు చూడండి, పిల్లలకి అన్నం తినిపించాలంటే ఏం చెప్తారండి? అంటే మా చైల్డ్హుడ్ డేస్లో, ఇప్పుడంటే అందరు ఫోన్లు ట్యాబ్లు ఇచ్చి కూర్చోబెట్టేస్తున్నారు పిల్లల్ని కదా. టీవీ ఆన్ చేసేసి కార్టూన్స్ ఏదైనా చూస్తూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటుంది ఫుడ్ లోపలికి. కానీ ఇంతకుముందు అట్లా లేదు. స్మార్ట్ ఫోన్స్, ఈ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ లేని యుగంలో అమ్మ బిడ్డకి ఫుడ్ పెట్టాలంటే ఏం చెప్తుంది? అదిగో కుక్క పిల్ల వస్తుంది, అదిగో పులి వస్తుంది, అదిగో పిల్ల వస్తుంది కదండి, అదిగో కాకొచ్చి తినేస్తుంది. ఇవన్నీ చెప్పలేదండి చిన్నప్పుడు? ఇవన్నీ మనం గమనించలేదా? పిల్లలు నిద్రపోవట్లేదు అనుకోండి, తల్లులు కొంతమంది ఏం చెప్తా ఉంటారండి? పోలీస్ వచ్చి నేను పట్టుకెళ్ళిపోతారు పోలీస్ వ్యాన్లో, అదిగో దొంగలు వస్తున్నారంట. ఇలాంటివన్నీ చెప్తే ఆ పిల్లలు ఏం చేస్తారండి? చాలా అమాయకంగా దే జస్ట్ ట్రస్ట్. ఇప్పుడు తరమోలు కాదులేండి, వెనకటి తరమోలు. ఇప్పుడు తరమోలు అంటారు, ఎక్కడొస్తున్నారు మమ్మీ చూపించు నాకు, ఏది సీసీ కెమెరాలు చూపించు, నువ్వు అబద్ధాలు చెప్తున్నావులే అంటారు. ఈ జనరేషన్ వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉన్నారు. కానీ యూజువల్గా పిల్లలు నమ్ముతారు కదా, నమ్ముతారు. అట్లీస్ట్ మమ్మీ చెప్తున్నది ఊరికే మమ్మల్ని భయపెట్టడానికి అని అర్థమయ్యే వరకన్నా నమ్ముతారు డెఫినెట్లీ. అంటే పిల్లలలో ఉన్న ఆ గుడ్డి నమ్మకం ఏంటంటే తల్లిని తండ్రిని వాళ్ళు నమ్ముతారు. దే జస్ట్ ట్రస్ట్, బ్లైండ్లీ ట్రస్ట్. నీవు దేవుని మీద కూడా అట్టి విధంగా ఒక చిన్న పసిపిల్లవాడు ఎలాగా తల్లిని తండ్రిని నమ్ముతాడో అలా నువ్వు నమ్మాలి. నీకు అపనమ్మిక వస్తుంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే, దేవా నా అపనమ్మికను ఓవర్కమ్ చేయడానికి, లార్డ్ హెల్ప్ మీ టు ఓవర్కమ్ మై అన్బిలీఫ్. నా అపనమ్మికను నేను జయించగలిగే కృప నాకు అనుగ్రహించు.